అయస్కాంత ప్రేరణ ఫారడే నియమాల గురించి ఈరోజు తెలుసుకుందాం మనం. చూడండి, ఇది విద్యుత్ అయస్కాంత ప్రేరణ సంబంధించి ఫారడే చేసినటువంటి ఒక ప్రయోగం ఇక్కడ మనం డెమాన్స్ట్రేట్ చేసుకుందాం. ఇది ఒక గ్యాల్వనామీటర్లో ఇది తీగ చుట్ట. సో ఈ తీగ చుట్ట దగ్గరికి మనం అయస్కాంత అభివాహాన్ని తీసుకొచ్చినప్పుడు, అంటే అయస్కాంత అభివాహాన్ని తీగ చుట్ట దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మనకి గ్యాల్వనామీటర్ డిఫ్లెక్షన్ కనబడుతుంది, సూచి అటు ఇటు కదలడం జరుగుతూ ఉంది. సో అంటే అయస్కాంతం అభివాహం మారుతున్న కొలది తీగ చుట్ట లోపల విద్యుత్ ప్రవాహం అనేటువంటిది ప్రేరేపించబడింది. సో ఇదే సింపుల్గా ఫారడే చెప్పినటువంటి నియమం. అంటే మనం అయస్కాంత అభివాహాన్ని మారుస్తుంటే తీగ చుట్ట లోపల ప్రేరిత విద్యుత్ అనేటటువంటిది స్టార్ట్ కావడం జరిగింది. సో దీనినే మనం విద్యుత్ అయస్కాంత ప్రేరణగా చెప్పుకోవచ్చు. ఓకే, అది చూడండి, ఇక్కడ గల్వనామీటర్ చూడండి డిఫ్లెక్షన్ అవుతా ఉందా. సో ముందుకు అవుతున్నది ఒక సైడు, వెనుకకు తీస్తున్న సైడు. అంటే సో ఇక్కడ మనకి తీగ చుట్టలో అయస్కాంత అభివాహాన్ని నిరంతరం మారుస్తుంటే ఆ తీగ చుట్టలో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది. మనకి ముళ్ళు అటు ఇటు కదులుతూ ఉంది. సో దీన్నే మనం ప్రేరేపిత విద్యుత్ ప్రవాహము లేకపోతే ప్రేరిత విద్యుత్ అలా చెప్పుకుంటాము. సో ఇందులో ఫారడే అబ్జర్వ్ చేసినటువంటి విషయం ఒకటి మీకు చెప్తాను నేను. సో ఏం అబ్జర్వ్ చేసిండు అంటే, అయస్కాంత అభివాహము మారుతున్న కొలది, అయస్కాంత అభివాహము మారుతుంటే ప్రేరణ విద్యుత్తు కూడా మార్పు అనేటటువంటిది, విద్యుత్తులో కూడా మార్పు రావడం జరిగింది. సో దాన్నే ఫారడే అయస్కాంత అభివాహ రేటు తీగ చుట్టలోని ప్రేరిత విద్యుత్కు అనులోమానుపాతంలో ఉంటుందని చెప్పడం జరిగింది. అది ఈఎంఎఫ్ ఆర్ ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ డెల్టా పై బై డెల్టా టీ. దీనినే ఫారడే నియమంగా కూడా మనము, ఫారడే సెకండ్ లాగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, అర్థమైంది.